జోగులాంబ గద్వాల్ జిల్లాలో నందిన్నె మాజీ సర్పంచ్ భీమరాయుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భీమరాయుడు హత్య కేసులో ఏ1 నిందితుడు మిల్లు వీరన్నను కస్టడీకి తీసుకుని విచారిస్తే అతను గతంలో మరో 2 హత్యలు చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. 2006లో నందిన్నె గ్రామానికి చెందిన ఎర్రప్ప అనే వ్యక్తిని, 2014లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన తాయప్పను హత్య చేసినట్టుగా చెప్పాడు. కస్టడీ గడువు ముగియడంతో నిందితులను రిమాండ్కు తరలించారు. అవసరమైతే మళ్లీ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా గద్వాల్ సిఐ టంగుటూరి శ్రీను స్పష్టం చేశారు. ఈ వరుస హత్యల కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిల్లు వీరన్న విచారించినప్పుడు అంతకుముందు కూడా కొన్ని డౌట్స్ ఉండే అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. రీఇన్వెస్టిగేషన్ అక్కడ ఏమేమి జరిగిన ఇష్యూలు మిల్లు వీరన్న ఇంకొక 2 హత్యలు చేసినట్టు మాకు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఇవి 2 ఒకటి అదే ఊరికి సంబంధించిన ఎర్రప్ప అనే వ్యక్తిని మేమే మావోడు వాళ్ళ తమ్ముడు నాగప్ప అనే అతన్ని ఇతను చంపడం జరిగింది. ఆ కోపంలో మేము అతన్ని పట్టుకొని మావోడు చెప్పిన తెల్లారే మేము అతన్ని గొంతులో మందు పోసి గొంతు పిసికి గొంతులో మందు పోసి చంపినాం అని చెప్పేసి కంప్లీట్ చేయడం జరిగింది. 2 కేసులు నేనే చేసిన. ఇది కాకపోతే నేను అప్పటి నుంచి చెప్పలేదు, నేను ఎప్పుడు బయటపడలేదు అని చెప్పడం జరిగింది.